హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్నటువంటి రెసిపీ మునక్కాయ, మామిడికాయ అండ్ ఎగ్ కాంబినేషన్లో పులుసు చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చేయడం చాలా సింపుల్. మనకి ఏవైతే ఇవన్నీ ఐటమ్స్ కావాలో వీటన్నిటిని అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే. ముందుగా పొయ్యి పైన బాండ్లీ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు వేసి వేగించాలి. ఇలా కొంచెం వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి వేగించాలి. ఈ ఉల్లిపాయలు దూరగా వచ్చే వరకు బాగా వేగించాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మా కిచెన్. ఇందులో కొంచెం సాల్ట్ వేసి వేగించారంటే త్వరగా ఈ ఆనియన్ అనేవి వేగి ఎల్లోయిష్ కలర్కి వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకుంటూ వేగించుకోవాలి. ఉల్లిపాయలు చూసారు కదా ఫ్రెండ్స్, బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని అండ్ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కల్ని యాడ్ చేసాం. టమోటాలు అనేవి మేము ఒక 4 వేసాం ఫ్రెండ్స్. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు ఈ ఐటమ్స్ అనేవి పెంచుకుంటూ తగ్గించుకుంటూ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ రెండు ఒకేసారి వేసి మనం కూరలో తిప్పినట్లయితే 2 టమోటాలు అండ్ మునక్కాయలు ఒకేసారి బాగా చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇలా 2-3 సార్లు బాగా కలిగి పెట్టేసి మూత పెట్టేసి కాసేపు అలా చక్కగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, టమాటాలు మునక్కాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం కారం, పసుపు అండ్ రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ ఇనిషియల్ కొంచెం వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకుంటూ కొంచెం వేసుకోండి. ఒకటి పొరపాటున కొంచెం తగ్గినా తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ మరి ఎక్కువైందంటే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మొత్తం బాగా చక్కగా అన్నీ కలిపి పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచారంటే ఈ ఉప్పు కారం అనేవి బాగా ముక్కకు పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి కలిపి పెట్టి మనం ఇందులో ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ముందుగానే నీళ్ళలో నానబెట్టుకొని ఆ పిప్పి తీసేసి ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళని ఈ కూరలో వేసేయాలి. ఇలా వేసి కాసేపు అలా మనం మళ్ళీ చక్కగా ఉడకలు వచ్చే వరకు, బబుల్స్లా పైకి వస్తుంటాయి కదా, అలా వచ్చే వరకు దీన్ని ఉడకనియాలి.
ఇప్పుడు పుల్లదనం కొంచెం ఎక్కువైనా మనం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ పులుపు అనేది కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం దట్టు మనకి పులుసు కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తెరులుతూ ఉన్నాయో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకొని ఆయిల్లో వేగించుకున్నటువంటి ఎగ్స్ వేడి చేసాం. ఈ గుడ్లుని మనం ముందుగా ఉడకబెట్టుకొని వాటిని కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి కొంచెం ఆయిల్లో, జస్ట్ ఆయిల్లో ఈ పైన అప్పర్ లేయర్ అనేది బాగా మసాలాకి తగిలే విధంగా వేగించుకోవాలి. ఆ గుడ్లు కొంచెం కట్ చేసి పెట్టుకున్నారంటే, ఘాట్లు పెట్టుకున్నారంటే ఆ గుడ్డు బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం పులుసులో వేసినా కానీ. లేదు యాజ్ ఇట్ ఈజీగా డైరెక్ట్గా ఉడకబెట్టిన గుడ్లు వేసుకుంటే ఆ మసాలాలు, ఆ కారం అనేది ఆ ఎగ్లోకి వెళ్లకుండా చప్పగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఈ విధంగా ముందుగానే మీరు వేగించుకొని ఆ గుడ్లను కానీ వేసుకున్నారనుకోండి, చాలా సూపర్ టేస్టీ వస్తుంది అన్నమాట. మధ్యలో ఒకసారి మనం ఆ సాల్ట్, కారం, ఉప్పు అని సరిపోయిన టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గినా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి కాసేపు బాగా అన్నీ కలిసే విధంగా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, ఇది కూర అవుతున్న టైంలో మీకు ఒక టిప్ చెబుతాను. మీరు కొత్తగా ఏదైనా ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ ఇట్లాంటివి కొన్నప్పుడు మీకు దాని మీద స్టిక్కర్ అంటించి ఉంటుందన్నమాట. అది విడిగా క్లీన్ చేసి చేయడం అనేది తొడిస్తే అస్సలు నీట్గానే రాదు. అది అతుక్కున్నట్టు బంక గమ్మిగా వస్తుందన్నమాట. అది ఈజీగా పోవాలంటే మీరు స్టవ్ వెలిగించుకొని అందులో మీద మీరు ఏదైతే ప్లేట్ కానీ, బౌల్ కానీ ఉందో దాన్ని కొంచెం అలా హీట్ చేశారు అంటే, హీట్ చేసి తర్వాత తీస్తే అది చాలా సింపుల్గా, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని హీట్ చేశాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లబడ్డ తర్వాత తీయాలి. చూశారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా కొత్త ఐటమ్స్ తెచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా ఇంకా కూర ఉడుకుతూ ఉంది. ఇది దగ్గరికి వచ్చే వరకు కూర అలా ఉడకనివ్వాలి. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, కూర బాగా ఉడుకుతుంది, దగ్గరకు కూడా వచ్చింది కొంచెం. ఒకసారి దీన్ని కలిగి పెట్టుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేయాలి. ఈ పచ్చి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఫైనల్గా దీని టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి చక్కగా కూర బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా పొగలు వచ్చే వరకు మనం కర్రీని ఉడకబెట్టి కుక్ చేయాలి. చూస్తున్నారు కదా చక్కగా కూర మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఇందులో మనం లాస్ట్లీ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసి ఒక 1 to 2 minutes సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 1 minute 2 minutes అట్లా కలిపి పెట్టుకుని చేసి కూరని తీసేస్తే మనకి సరిపోతుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా అల్లాడిస్తుంది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారు అంటే సూపర్గా ఉంటుంది. ఇలా మూత పెట్టి సిమ్లో ఒక 1 to 2 minutes కానీ ఉంచారంటే మనకి ఆయిల్, పులుసు మీద ఆయిల్ పైకి మనకి తేలినట్లు వస్తుంది. అప్పుడు కూరని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. ఓకే, ఫైనల్గా మన మామిడికాయ మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. విత్ ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది.
తక్కువ టైమే తీసుకుంటుంది. మనకి వీడియో తీయడం వల్ల మీకు ఇట్లా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే వెరీ టేస్టీ కర్రీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చక్కగా వేడి వేడి అన్నంలో దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్లో మరిన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.